కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు సాతారు, యుద్ధాలు చేశారు. ప్రేమలో లేదు, ప్రేమలో వెల వెల వెన్నలంత వెలుగునంత మోయమంటే నేను ఎంత అరరే. ఆకాశం తాకాలని ఉంది. ఎన్ని రోజులకు దొరికినవరా రఘుగా, ఇలా నిన్ను సంగతి చెప్తా. నమ్ముంటారా అరుణ్గా, కొరికి పారేస్తా నిన్ను ఇలా. ఏంది నువ్వు కొరికేది? నువ్వు నా తోకను కూడా ముట్టుకోలేవు తెలుసా? దగ్గరికి రారా తెలుస్తుంది. అసలు వాడు దుబ్బగా దుబ్బడే ఉన్నాడు. ఎవరా దుబ్బోడనింది? నన్ను మాత్రం అంటే ఊరుకోండా సీనా. ఇంకా ఏంట్రా సీనా మాటలు, వాడిని బరికి పారేద్దాం ఇయ్యాల వాడిని. మీతోటే ఉంటా అరుణ్. భయపడిపోవాలా? ఇంకోసారి నాటు పెట్టుకోదు మీరు. ఏంటి రాఘు, వాళ్ళని బాగానే భయపెట్టేశావు. లేకపోతే ఏంది అనుష, వాళ్ళు మాటి మాటికి నా మీదకి వచ్చి గొడవ చేస్తారు. ఓకే ఏంటి రాఘు మీదికి వస్తాను అటు. మీ దీప చూస్తే ఊరుకోదు నన్ను. అసలు మీ దీపకు నా మీద కోపం ఎక్కువ. ఏమైంది అనుష? ఏమంటాడు ఆ రఘు? ఆయన ఏమంటాడు? ఏమన్నాడు? ఈ అనుష తప్పించుకొని పోయింది. కాసేపు ఉంటే ఒక పట్టు పడదాం అనుకుంటే మళ్ళీ ఎప్పుడు వస్తుందో ఏమో. హే అనుష ఇట్రా. చూడు అనుష, మేమంటే ఇష్టం ఉంటే ఆ రఘుగా అంతటి పోకు. ఏమ్రా రఘు, మాటి మాటికి నా పేరు ఇస్తున్నావు. అనుషని ఇక్కడికి రమ్మంటే అద్దంటున్నావు. మీరు మళ్ళీ గొడవ పెట్టుకుంటారు. నేను అటు ఇటు పోయేస్తా, మీరు ఊకే నా గురించే గొడవ పెట్టుకుంటారు. అనుష ఆగు, ఆగు అక్కడ, నేను వస్తున్నాను. ఎటు పోతున్నావు? ఆగు ప్లీజ్, అక్కడ ఉండు. అరే నేను చెప్పింది వినొకసారి, వెళ్ళకు. ఏ పో రఘు, మీ దీప చూస్తే నిన్ను ఏం చేస్తుందో మనకే తెలియదు. పో అటు ఇటు. సరే సరే, పోయిరా పో నువ్వైతే, నేను ఇక్కడ కాసేపు ఉంటా. ఏమోరా, నాకేం అర్థమైతలేదు. ఆ రఘు అనుష మధ్యలో ఏమో నడుతుందిరా. ఈ విషయం వల్ల దీపకి చెప్పాలి. ఇదిగో రఘు, నీకు ఆ అనుషకు మధ్యలో ఏమో జరుగుతుందని మీ దీపకి చెప్తా వచ్చినాక. నువ్వైతే ఇట్లనే చేస్తే ఉండు, దీపకి చెప్తే నీ సంగతి చెప్తుంది. నా గురించి కానీ దీపక్ ఇట్లా చెప్పినావనుకో, మిమ్మల్ని నున్నగా బరికి పారేస్తా. ఏమనుకుంటున్నారు? నా గురించి మీకు తెలియదు. నేను మంచోని కాదు. మరి నువ్వు ఇట్లా చేస్తే గట్లనే చేస్తాం రఘు. ఎందుకైనా మంచి జాగ్రత్తగా ఉండు, మాటలు పెట్టుకోదు నువ్వు. ఎంత ధైర్యంరా మీకు? నాకే ఎదురు చెప్తారా? మిమ్మల్ని నున్నగా బరికేస్తా. నాకు అని కోపం అంతే. అసలు నేను మంచోని కూడా కాదు. నేను కూడా దమ్ముంటే పట్టుకోరా రాఘు, నేనే ఇటు వెళ్తున్నా చూడు. ఇప్పుడు కాకపోతే ఏదో ఒక రోజు నిన్ను బరికి పారేస్తా. ఏమనుకున్నావో? ఒరే సీనా, నీకు బొట్టు పెట్టి చెప్పాలా? పోవు అక్కడికి, ఇంకోసారి ఇటు రాకో. మిమ్మల్ని నున్నగా గొరికి పారేసి మా దీపక్ అప్ప చెప్తా. ఇందాక శంబరి తిరిగినావు, ఇప్పుడు దీప గురించి అంటే మంచిగా ఉండదు రఘు. ఒక దిక్కే ఉండాలి. మీరు మా వైష్ణవంబడి పడినప్పుడు ఏం లేదు కానీ, ఇక నేను మీ అనుశంబడి పడ్డప్పుడే వచ్చింది. ఇక ఇంకోసారి అంటే మంచిగా ఉండే చెప్తాన్నా. ఈ నా కొడుకులకి రోజు రోజుకు అద్దె మీరిపోతాంది. ఏదో ఒక రోజు వీళ్ళని నున్నగా బరిగి పారేయాలి. అప్పుడు వీళ్ళ సంగతి చెప్పి ఆ తర్వాత మంచిగా ఉండొచ్చు. పోతాండుగా సీనుగాడు, మళ్ళీ వస్తే బరికి పారేస్తా. నాకు కూడా బాగా ఆకలి అవుతుంది, ఇంటికి పోతా. ఎన్నో చెప్పారు, కాలాలు రాశారు, యుద్ధాలు చేశారు. ప్రేమలో తప్పు లేదు, ప్రేమలో వెన్నెలంతా ఊగిపోయి